ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18వ అధ్యాయం 11-15 వచనాలలో రచయిత అబ్రహాము శారాల వృద్ధాప్యాన్ని గూర్చి 6 సార్లు చెప్తూనే దేవుడు వారికిచ్చిన వాగ్దాన నెరవేర్పు విషయంలో శారా నవ్వు ఆమె అపనమ్మకాన్ని బయలుపరిచింది. కానీ ఆమె నవ్వు విన్న ప్రభువుకు ఆమె హృదయం తెలుసు కాబట్టి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న అడగడం ద్వారా అబ్రహాము శారాలకు జ్ఞాపకం చేశాడు. దేవుడు తాను వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చే శక్తి గలవాడని అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17-27 వచనాలలో బారాకు ఇర్మియాకు నమ్మకమైన స్నేహితుడు, అతని కార్యదర్శి. యెరూషలేము పతనమైన తరువాత అతడు కూడా ఇర్మియాతో పాటు ఐగుప్తుకు కొనుపోబడినప్పుడు బారాకు చేతికి క్రయపత్రమును అప్పగించిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా దేవునికి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో తండ్రి అయిన దేవుడు శూరుడు అధిక బలము చేత చాచిన బాహువు చేత శూన్యము నుండి భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్తవు అని దేవుని కొనియాడుతూ ఆయన శక్తి సామర్థ్యాల మీద అపారమైన నమ్మకంతో నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బబులోనీయులు పట్టణ ప్రాకారాల చుట్టూ ఉండగా భవిష్యత్ అంధకారమయంగా ఉంది. అయినప్పటికీ యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? తన శక్తి వలన తన ప్రజలను తిరిగి తమ దేశానికి తీసుకువస్తానని ఇర్మియాకు అభయమిస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ ధనికులకు మాత్రమే కాక మనుషులందరికీ వర్తించే సాధారణ సూత్రం ఒకటి కనిపిస్తుంది. మనుషులు రక్షణ సంపాదించుకోవడం కష్టతరం మాత్రమే కాదు, వారి సొంత ప్రయత్నాల ద్వారా సాధించడం పూర్తిగా అసాధ్యం. అయితే మనిషి చేయలేనిది దేవుడు చేయగలడు. ఆయన కేవలం తన కృప మూలంగా మనుషులకు పాప విముక్తి ఇచ్చాడు. క్రీస్తులో విశ్వాసులైన వారు దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మిక ఉంచి ఆయనపై ఆధారపడితే దేవుని దృష్టికి అంగీకారమైనవి నెరవేర్చుటకు మనకు అసాధ్యం కావచ్చు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆమేన్.